అందరికీ నమస్కారం. ఈరోజు మనం హిందూ మతంలో అత్యంత పవిత్రమైన శని త్రయోదశి వ్రతం గురించి తెలుసుకోబోతున్నాం. శని త్రయోదశి శివుడు మరియు శనీశ్వరుడికి అంకితం చేయబడిన ప్రత్యేకమైన పర్వదినం. ఈ రోజున ఉపవాసం ఉంటే కోరికలు నెరవేరుతాయని, శని దోషం తొలగుతుందని పురాణాల్లో చెప్పబడింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం? శని త్రయోదశి మహత్యం, పూజా విధానం మరియు వెనుక కథ తెలుసుకోవడానికి వెంటనే వీడియో ప్రారంభిద్దాం. మరి ఆఖరి వరకు చూసి మీ అభిప్రాయాలు తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడే స్టార్ట్ చేద్దాం. ఎవరైతే శని త్రయోదశి నాడు ఉపవాసం ఉంటారో వారి కోరికలన్నీ నెరవేరుతాయి. శని త్రయోదశి రోజున శివ పర్వతులతో పాటు శనీశ్వరుడిని పూజించడం శుభప్రదమని, కోరిన కోరిర్కెలు నెరవేరతాయని, శని దోషం తగ్గుతుందని నమ్మకం. హిందూ మతంలో చాలా ముఖ్యమైన రోజుల్లో ఒకటి శని త్రయోదశి. ఈ రోజు శివ కేశవులతో పాటు శనీశ్వరుడికి అంకితం చేయబడింది. అంటే శనివారం రోజున త్రయోదశి తిథి వస్తే ఆ రోజుని శని త్రయోదశి అని అంటారు. శనివారం శనీశ్వరుడికి, విష్ణువు ఇష్టమైన రోజు అయితే త్రయోదశి తిథి శివుడికి ఇష్టమైన తిథి. కనుక ఈ రెండిటి కలయికతో వచ్చే శని త్రయోదశికి విశిష్ట స్థానం ఉంది. ఎవరైతే ఈ త్రయోదశి నాడు ఉపవాసం ఉంటారో వారి కోరికలన్నీ నెరవేరుతాయి. వేద పంచాంగం ప్రకారం శని త్రయోదశి డిసెంబర్ 28వ తేదీ శనివారం మధ్యాహ్నం 2:28 గంటలకు ప్రారంభమవుతుంది. అదే సమయంలో శని త్రయోదశి డిసెంబర్ 29వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3:32 గంటలకు ముగుస్తుంది. శని త్రయోదశి శనివారం వస్తుంది కనుక ఈ శని త్రయోదశి పూజను డిసెంబర్ 28వ తేదీనే చేయాల్సి ఉంటుంది. ఇక ఈ రోజుని శని ప్రదోష వ్రతం అని కూడా అంటారు. శని త్రయోదశి వెనుక ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం. శని త్రయోదశి వ్రతం వెనుక కథ. పురాతన కాలంలో ఒక వ్యాపారి తన కుటుంబంతో ఒక నగరంలో నివసించాడు. పెళ్లైన ఎన్ని సంవత్సరాలు గడిచినా ఆ వ్యాపారికి సంతానం కలగలేదు. ఈ కారణంగా వ్యాపారి దంపతులు ఎప్పుడూ విచారంగా ఉండేవారు. ఒకరోజు ఈ దంపతులు సంతానం కోసం తీర్థయాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అనంతరం శుభ ముహూర్తంలో ఇద్దరూ తీర్థయాత్రకు బయలుదేరారు. అలా కొంత దూరం వెళ్లిన అనంతరం ఈ దంపతులకు ఒక సాధువు దర్శనం అయింది. మహర్షిని చూడగానే దంపతులు ఇద్దరూ ఆశీర్వాదం కోసం ఆగారు. ఆ సమయంలో మహర్షి ధ్యానంలో మునిగి ఉన్నాడు. కొంత సమయం తరువాత ఋషి ధ్యానం పూర్తయింది. ధ్యానం నుంచి లేచిన ఋషికి దంపతులు నమస్కరించారు. వ్యాపారి దంపతుల ప్రవర్తనకు ఋషి చాలా సంతోషించాడు. దీని తరువాత ఈ దంపతులు తాము తీర్థయాత్ర చేయడానికి గల కారణాన్ని ఋషికి చెప్పారు. వ్యాపారి దంపతుల వ్యధ్యను, సంతానం కోసం వారు పడుతున్న బాధను చూసిన తర్వాత ఋషి వారిద్దరికీ శని త్రయోదశి ఉపవాసం, దాని ప్రాముఖ్యత గురించి చెప్పాడు. ఈ వ్రతాన్ని ఆచరించమని కూడా ఋషి ఇద్దరికీ సలహా ఇచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ తీర్థయాత్రలకు వెళ్లారు. తీర్థయాత్రలను ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత దంపతులు ఇద్దరూ శని త్రయోదశి వ్రతాన్ని ఆచరించి శివుని పూజించారు. కొంతకాలం తర్వాత వ్యాపారి భార్య గర్భం దాల్చి మంచి సంతానానికి తల్లి అయింది. ఈ విధంగా శని త్రయోదశి ప్రదోష వ్రతం ప్రభావం కారణంగా వ్యాపారి దంపతులు సంతానం పొందారు. శని త్రయోదశి నాడు ఇలా చేస్తే శని కటాక్షం. పడమర ముఖంగా కూర్చొని నల్ల నువ్వులతో, నీటితో విఘ్నేశ్వరుడికి, శని దేవుడికి పూజలు చేయాలి. నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఆపై శని మంత్రాన్ని జపించాలి. పేదలకు నల్లని నువ్వులు, నల్లని వస్త్రాలు లేదా ఇనుప వస్తువులను దానం చేయాలి. ఇలా నిష్ఠతో ఎవరైతే శని దేవుని పూజిస్తారో వారి కష్టాలు తొలగిపోతాయి. ఇంట్లో శని దేవుని పూజ సాధ్యం కాకపోతే నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నల్ల నువ్వులు తీసుకుని నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్లి ఆలయంలో శని దేవుడికి నువ్వుల నూనె, నల్లటి వస్త్రాన్ని సమర్పించి నల్ల నువ్వుల నూనె నైవేద్యంగా పెట్టి ప్రార్థించాలి. ఇలా ఎవరైతే శని త్రయోదశి నాడు శని దేవుని పూజిస్తారో వారికి శని ప్రతికూల ప్రభావాలు పోతాయి.
శని దేవుడి కటాక్షంతో వారికి సిరి సంపదలు ప్రాప్తిస్తాయి. శనిదేవుని అనుగ్రహం పొందడానికి పాటించవలసిన విధులు మరియు ఉపవాసం ప్రాముఖ్యత. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. శివుడు మరియు శనిదేవుని కృప ఎల్లప్పుడూ మీతో ఉండాలని ఆకాంక్షిస్తూ తొలి శుభాకాంక్షలతో జయ శనేశ్వర.